ఇప్పుడు సైట్ సీన్లో రెండో లొకేషన్ ఇది అరకు పైనరీ అని ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ ఏంటో చెప్తాను. అరకు ఫెస్ట్ 2026 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1 అంటే రేపటి దాకా. కనిపించలేదంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. అరకు ఫెస్ట్ అని జాన్ 29 నుంచి ఫిబ్రవరి 1 అది రేపటి వరకు. టికెట్ కౌంటర్ అది సంధ్య. అరకు పైనరీ ఇది టికెట్ డీటెయిల్స్. ఇది అడల్ట్స్కు 40 రూపీస్, చిల్డ్రన్స్కి 20 రూపాయలు. వెడ్డింగ్ షూట్కి అయితే 2000. 10 పర్సన్స్ను 4 అవర్స్ వరకు అలో చేస్తారు. ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. సో టికెట్ డీటెయిల్స్ ఇది. టికెట్ ఇలా ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక పర్సన్ ఉండాలి. సో నేనేమనుకున్నా, మేము ఆల్రెడీ లోపలికి వెళ్తుంటే టికెట్ తీసుకోలేదంటే ఓన్లీ ఇక్కడి వరకే అలో ఉంటుంది. ఇంకా మంచి ఇది ఏదైనా మిస్ అవుతామేమో అనేసి టికెట్ తీసుకోవడానికని వచ్చాను. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. కెఫ్టేరియా ఎక్కడ ఉంటుంది, వుడెన్ డెక్ ఎక్కడ ఉంటుంది, నేచర్ క్యాంపింగ్ ఎక్కడ, అలా డీటెయిల్స్ ఉంటుంది. సో మన పర్పస్ని బట్టి మనం ఆ లొకేషన్స్కి వెళ్ళొచ్చు. సో అక్కడ జరుగుతుంది, మీరు గమనించవచ్చు. అక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఇక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ కానీ పోస్ట్ వెడ్డింగ్ కానీ. చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారు ఫౌంటైన్. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు సార్. ఈ అరకులో ఇక్కడ ఉందా లేదంటే వేరే లొకేషన్లో ఉందా? పెట్టింది అయితే మీరు ఇక్కడే పెట్టారు, అరకు ఫెస్ట్ అని. వెడ్డింగ్ షూట్ ఇది కాదా? చెట్లు చూడండి ఎంత పొడవు పెరిగాయి, మీరు గమనించవచ్చు. ఆకాశానికి అంటినట్టు చెట్లు ఉన్నాయి. అది టాప్. చిన్నగా చూపిస్తాను వీడియో. ఇంకా రాలేదు కిందికి, ఇప్పుడు వచ్చేసి ఇంత పొడవు ఉన్న చెట్లు. సో ఇక్కడ డస్ట్బిన్ లేపేశారు అయితే, యూజ్ డస్ట్బిన్ అని. మేబీ చెత్త ఎక్కడంటే అక్కడ పారేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు. ఆ టికెట్ తీసుకునేటప్పుడు చెప్పాడు ఈవెంట్ ఉంది, ఈవెంట్ చూసుకొని వెళ్ళండి అని చెప్పారు. మేబీ అది ఈవినింగ్ ఉంటుంది ఈవెంట్. ఎందుకంటే నిన్న ఆర్కే బీచ్లో చూసాము. ఈవెంట్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేశారు. ఈవినింగ్ 7:30కి మొదలవుతుంది ఈవెంట్. ఫోటో వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి. అది అక్కడ ఫస్ట్లో చూపించినట్లుగా. దానికి కొంచెం అమౌంట్ ఉంటుంది, బడ్జెట్ మనమే పెట్టుకొని రావాలి. సో కావాలంటే ఇక్కడ అది ఫోటో ఫ్రేమ్ 2 అని. దాని లొకేషను సన్సెట్ పాయింట్ అంట. ఇక్కడ నుంచి సన్సెట్ నీట్గా కనిపిస్తుంది. సో ఇదే, ఈ బార్కెట్స్ దాటి అవతలకి వెళ్ళకూడదు. సన్సెట్ పాయింట్ అది ఇదే. 3 డెక్ అంటే ఇది చూడండి. 3 డెక్. హిల్ వ్యూ అంటే ఇది. ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళకూడదు మామూలుగా. ఎందుకు వెళ్తున్నారో తెలియదు అది. ఎందుకంటే పక్కన ట్రాక్ ఉంది, ట్రైన్ ఎప్పుడైనా రావచ్చు. చాలా డేంజర్. అక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అదే అండి చెప్పినట్టు, ఓన్ వెహికల్ ఉంటే మనం
ఎంతసేపు కావాలంటే అంతసేపు మళ్ళీ అయినా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. నిన్న అరకులో చూసాము, అరకు ఫెస్ట్ 2026 అనేసి. సింగర్ సునీత మేడం, రామ్ మిరియాల ఇలాంటి వాళ్ళు వస్తారని నిన్న అడ్వర్టైజ్మెంట్ ఉంది అది. సో చూడాలి ఎప్పుడు వస్తారో అని. అరకు పైనది ఇంతటితో ముగిస్తున్నాం మేము. నేను టచ్ చేస్తాలే, వీడియో తీయనన్నా దూరంగా దూరం నుంచే. బట్ గైడెన్స్లోనే ఏదైనా చేయాలి, వితౌట్ గైడెన్స్ ఏం చేయకూడదు. నాకు పాములు అంటే చాలా భయం, అన్న గైడ్గా ఉన్నాడు కాబట్టి అని టచ్ చేశాను. ఇది పాయిజన్ దానా? నాన్ పాయిజన్. పాయిజన్ ఇది నాన్ పాయిజన్, సో అందుకే అన్న ఇచ్చాడు. అన్న చెప్తున్నాడు తలపైన బొమ్మ కాదు, ఇది రియల్ పాయిజన్ లేని పాము. శాండ్ బా దీని పేరు. ఏం పేరు? శాండ్ బా. శాండ్ బా దీని పేరు. తెలుగు ఇసుక పాము అంటారు. ఇసుక పాము, మట్టి పాము, ఇసుక పాము. అంతరించిపోతున్న జీవజాతులు. సో వాటి గురించి, ఇది పాయిజన్ లేని పాము, పాయిజన్ ఉన్న పాము, వాటి గురించి డెమో ఇచ్చారు. లైక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అన్న వాళ్ళు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది అంటే ఏ జంతువులు ఎక్కడున్నాయని ట్రాక్ చేయడానికి ట్రాకర్స్ ఇవి. అదేంటంటే ఏ పాము కుట్టింది అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉంటారు, అది వెనమా నాన్ వెనమా. ఈ మెడిసిన్స్ ఏంటంటే పాయిజన్ ఉన్న పాములు కుడితే లైక్ యాంటీ పాయిజన్, ఇవి కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఇది పేరు కనిపించింది కదా పాము కుట్టింది విషపూరితం అని మనం ఓన్గా డైరెక్ట్గా తీసుకోకూడదు. ఇది థ్యాంక్ యూ. ఏం పేరన్నా? ఓకే. మన అడవి జాతుల్లో మనకి విషపూరితమైన కాకుండా సురక్షితంగా రక్షించే బాధ్యత, దీన్ని కాపాడవలసిందిగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే మా ఎన్జిఓ సంస్థ లీడర్ కంటిమహంతి మూర్తి గారు, ఈ ఎన్జిఓ సంస్థ లీడర్ మాకు ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని రక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం ఒక బుక్ కూడా ఓకే. అంతరించిపోతున్న జాతుల్లో ఏదో ఒకటి ఇది కాపాడాలి మనం, అంతేకాని ఇంకా ఇది విషపూరితం కూడా కాదు. ఇది దీని పేరు మన విలేజ్లకి, మన ఆంధ్రప్రదేశ్ చాలా విలువైంది. ఓకే. దీన్ని ఇప్పుడు రక్షించడం కోసం ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టడం. ఓకే. థ్యాంక్ యూ. మీకు ఓవర్వ్యూ చూపిస్తాను వీళ్ళు ఎలా కాపాడుతారని. ఇక్కడ ఇలా అడవుల్లో పెట్టేసి ఉంటారు చెట్లకు, సో దాని నుంచి ఇట్లా ట్రాక్ చేస్తారు. సో ఇది అండి ఓవర్వ్యూ. ఇది ఇప్పుడు అరకు పైనది కంప్లీట్ చేసాము మేము. చూడండి అరకు పైనది, దీని విశేషాలు లోపల ఎవరు చెప్పలేదు, ఆటో అన్న చెప్తాడు. అన్న చెప్పన్నా ఏంటి ఇది, దీని స్పెషల్? షూటింగ్ లొకేషన్ అని పరుగు షూటింగ్ ఇక్కడ అయ్యింది. ఏం సినిమా? పరుగు అల్లు అర్జున్. అర్జున్, చిరంజీవి, ముఠా మేస్త్రి, వేట, మురుగరాజు ఇక్కడ లేదు. ఓకే. వేట, ముఠా మేస్త్రి, ఈ సినిమాలు ఇక్కడ అల్లు అర్జున్, పరుగు. అవునా? చాలా సినిమాలు తీసేది కానీ అవి మనకి ఎందుకంటే మేము పట్టించుకోము. ఓకే. ఇక్కడ అల్లు అర్జున్ సినిమా, పరుగు సినిమా షూటింగ్ జరిగింది. వేట సినిమా చిరంజీవిది, ముఠా మేస్త్రి షూటింగ్స్ ఇక్కడే జరిగాయండి అరకు పైనరీలో. ఇప్పుడు తెలిసింది మాకు, ఆటో అన్న చెప్తే. కానీ లోపల ఎక్కడ చెప్పలేదు, మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి అంతే. ఇంకా ఈరోజు ఈవెంట్ ఉంది అరకు ఫెస్టివల్. సీరియల్స్ కూడా చాలా తీస్తుంటారంట, పర్మిషన్ తీసుకొని తీస్తారంటే. ఓకే అన్న. సీరియల్ తీసుకున్న వాళ్ళకి 2000 తీసుకుంటారు. ఓకే. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, అక్కడ డిస్ప్లే చేశారు ఆల్రెడీ, దాని ప్రకారం